ప్రపంచవ్యాప్త పరిణామాలు చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన దాడి చేసి ఇవాళ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసేటప్పట్లో పశ్చిమాసియా దేశాల్లో ఒక విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా యువత కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడో యుద్ధం జరిగితే మనకేమి సంబంధం, మనకేమి ఇబ్బంది అని భావించాల్సినటువంటి అవసరం. ఈరోజు యుద్ధ పరిణామాలు భారతదేశం పైన కనపడుతూ ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికే చమురు కొరత ఏర్పడేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ధరలు పెరిగేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. వాళ్ళ చమురు ధరలు పెరిగినప్పుడు ఆర్థిక పరిస్థితి పైన, ఆర్థిక రంగం పైన భారం పడేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నిత్యావసర ధరలు, సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. గ్యాస్ కొరత ఏర్పడుతూ ఉంది. వీటన్నిటిపైన ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకే ఒక ప్రమాదంగా తయారైనటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ వాళ్ళ యుద్ధం పట్ల ఈరోజు వరకు స్పందించని పరిస్థితి చూస్తూ ఉంటే, యుద్ధంలో అమాయకుల ప్రాణాలని పనికొల్తూ ఉంటే, దేశాధ్యక్షులు దేశాధినేతలను చంపినా కనీసం కూడా వాళ్ళ మద్దతు, దేశాధ్యక్షులు చెప్పినా కనీసం నైతిక ధర్మాన్ని పాటించి కనీసంగా వాళ్ళ ఆయన అల్పించలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉందంటే, ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానాల వల్ల భారతదేశానికి ఒక ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి వచ్చింది. యుద్ధం పట్ల ఆయన అనుసరించే వైఖరిని వాళ్ళ ఈ రకంగా అనుస్తూ ఉంది. ఆ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి యువత ఈరోజు నరేంద్ర మోడీ ఆర్థిక విధానాల ఫలితంగా, నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఉపాధి అవకాశాలని నిర్వీర్యం చేసే పద్ధతిలో నరేంద్ర మోడీ విధానాల్ని వాళ్ళ కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ భారతదేశ యువత పైన ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి ఇస్తూ ఉంది. రాజీవ్ యువశక్తి పేరుతోటి ఉపాధి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది. ఉపాధి కేంద్రాలని ఇస్తామని చెప్పింది. ఉపాధి యూనిట్లని వాళ్ళ లక్షలాది మంది ఈ రాష్ట్రంలో తెలంగాణ యువత వాళ్ళ ఆన్లైన్లో నమోదు చేసుకుంటే వాటిని తీసి పక్కన పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. తద్వారా యువత నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ యువత మందు కోసం, గంజాయి కోసం, వాళ్ళ అదేవిధంగా అనేకమైనటువంటి మత్తు పదార్థాలకు బానిసమైనటువంటి యువత వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ రకంగా వాటిని నిర్మూలించే పద్ధతుల్లో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చలవిడిగా క్లబ్బులు ద్వారా అదేవిధంగా యువతని మైకంలోటి మత్తు పదార్థానికి బానిసే పద్ధతిలో ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనికోసం అఖిల భారత యువజన సమాఖ్య ఈ రోజున యువతని సంస్కరించే దానికోసం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన పోరాటం చేసి వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దానికోసం వాళ్ళ పోరాటానికి సన్నద్ధం కావాల్సినటువంటి పరిస్థితి. ఆ రకంగా రేపు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఆ రకంగా సమర శంఖం పూరించే వైపు, ఈ ప్రభుత్వ విధానాల్ని ప్రతిఘటించే వైపు, ప్రయత్నం చేసే వైపు వాళ్ళ ప్రతిజ్ఞ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా యువతను సన్నద్ధం చేసే దాంట్లో అఖిల భారత యువజన సమైక్య ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆఫీస్ బేర్స్ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ప్రపంచంలో ఉన్నటువంటి 193 దేశాల్లో ఏ దేశం లేనటువంటి యువత కేవలం మన భారతదేశంలోనే ఉంది. మిగతా దేశాల్లో 40% ఉంటే మన భారతదేశంలో 60% ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని దేశాలు కూడా అమెరికా వైపు, ఇజ్రాయెల్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే డబ్బు ఉందనే అహంతో సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారు వ్యవస్థని ప్రోత్సహిస్తూ వారు
ఇరాన్పై దాడిని చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ కూడా భయాందోళనకు గురి చేసే పరిస్థితి అవపడుతుంది. కాబట్టి యువత స్టేటస్లో పెట్టుకునేటప్పుడు ఆలోచించాలి. ప్రతిదీ కూడా స్టేటస్లో ఏం చేయాలంటే అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా మీరు స్టేటస్లు పెట్టాలి. ఎందుకంటే ఇజ్రాయిల్, అమెరికా కేవలం ఇరాన్లో ఉన్నటువంటి భూగర్భ జలాలు, అదేవిధంగా దానికి ఉన్నటువంటి మ్యాగ్నెట్కి సంబంధించినటువంటి భూగర్భ జలాలను దోచుకోవడం కోసమే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి జరుగుతుంది. ఇది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న సంస్కృతుల సమ్మేళనం భారతదేశం. కాబట్టి యువత కూడా ఆలోచించాల్సింది ఏంటంటే చెడుని తొందరగా అలవర్చుకుంటున్నారు, మంచిని తొందరగా స్వీకరించలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి యువత అంతా కూడా సినిమాలకి, గంజాయి, డ్రగ్స్ వీటికి బానిసలు అవుతున్నారు. వీరు ఆలోచించాల్సింది ఏంటంటే మొదటగా ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాలను మనకు అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఉచిత పథకాలను అవాయిడ్ చేయాలి. మనకు కావాల్సింది ఎకనామికల్ రిజర్వేషన్, అదేవిధంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేటి ఈ మూడు తీసుకొస్తే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఉచిత పథకాలకు ఏదైతే ఆ పథకాలకు అలవాటు పడతామో సోమరితనం అనేది వస్తుంది. కాబట్టి అన్నిటిని కూడా అవాయిడ్ చేసి ఇప్పుడున్నటువంటి యువత ఏదైనా కానీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఎకనామికల్ రిజర్వేషన్ని తీసుకొచ్చే దాంట్లో కీలక పాత్ర పోషించాలి. అదేవిధంగా ఈ మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో నిర్వహిస్తాం. అదేవిధంగా ఏదైతే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు ఆనాడు దేశం కోసం ఎలా అయితే ప్రాణ త్యాగాలు చేసి యువత ఈ విధంగా ఉండాలని చెప్పి సూచించారో ఆ యొక్క బాటలో మేము నడుస్తామని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య నుండి మేము ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే ఉన్నటువంటి యువతకు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా 1,00,000 ఉద్యోగాలని, ఏదైతే పార్లమెంట్ సాక్షిగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గద్దెనెక్కినటువంటి మోడీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ ఇప్పుడు వచ్చినటువంటి వారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ఉచిత పథకాలు ఇచ్చారో అవన్నీ మీరు ఏమీ అమలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీరు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఏదైతే అర్హులైనటువంటి నిరుద్యోగులు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి కంప్లీట్ చేసి నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కల్పించాలని, ఉన్నటువంటి గవర్నమెంట్లో కొత్త పోస్టులు కనీసం అవి కాకపోయినా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగాలను ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మేము దీన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.